హలో అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే చాలా టేస్టీగా బ్రొకోలీతో కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇది రైస్‌లోని గానీ, రోటీ లాంటి టిఫిన్స్‌లోని గానీ చాలా టేస్టీగా ఉంటుంది. బ్రొకోలీ అంటేనే ఎవరికీ నచ్చదు. కానీ దీనిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇది ఫైబర్ రిచ్ వెజిటబుల్. సో దీన్ని అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల హెల్త్ అయితే బావుంటుంది. అదేవిధంగా నేనైతే ఒక బ్రొకోలీ తీసుకొని చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకున్నాను. కాలీఫ్లవర్‌లో గానీ ఆర్ బ్రొకోలీ లాంటి వెజిటబుల్స్‌లో చాలా పెస్టిసైడ్స్ అయితే ఉంటాయి. దానికోసం కాస్త వామ్ వాటర్ తీసుకొని దానిలో పసుపు, ఉప్పు, బేకింగ్ సోడా వేసుకొని ఇలా కట్ చేసుకున్న బ్రొకోలీ పీసెస్ అన్నీ ఒక 5-10 మినిట్స్ పాటు వదిలేయాలి. ఈ కర్రీ కోసం అయితే 2 ఆనియన్స్ తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలి. అదేవిధంగా దీనికోసం కావాల్సినటువంటి కరివేపాకు, ఎండుమిర్చి, అదేవిధంగా వెల్లుల్లి అయితే పక్కన పెట్టుకోవాలి. సో ప్రాసెస్ కోసం ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని దీనిలో తగినన్ని వాటర్ వేసుకొని ఇలా స్టీమర్ని అయితే పెట్టుకున్నాను. ఈ బ్రొకోలీని డైరెక్ట్గా చేసుకునే కంటే ఆయిల్ తక్కువ వేసుకొని కర్రీ అయితే చేసుకోవాలనుకుంటే ఇలా స్టీమర్ అనేది బెస్ట్ ఆప్షన్. ఇలా చూపిస్తున్న విధంగా స్టీమర్ పైన స్టీమ్ చేసుకోవడానికి ఒక 5-10 మినిట్స్ అయితే పడుతుంది. ఇలా బ్రొకోలీ అంతా చక్కగా ఉడికిపోయాక దాన్ని పక్కకు తీసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఈ పోపు దినుసులన్నింటినీ వేసుకొని దానిలో ఆనియన్స్ వేసుకొని అదేవిధంగా పక్కన పెట్టుకున్న కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకొని వీటన్నింటినీ అయితే బాగా కలుపుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ఇవంతా కాస్త వేగాక దీనిలో కచ్చాపచ్చాగా దంచుకున్నటువంటి 6-7 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బల వల్ల కర్రీ అనేది చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. సో వెల్లుల్లి రెబ్బలు వీలైనంత ఎక్కువ వేసుకోవడం వల్ల కర్రీ అయితే బాగుంటుంది. సో వీటన్నింటినీ బాగా వేయించుకొని కాస్త గోల్డెన్ కలర్కి రాగానే మనం ఆల్రెడీ స్టీమ్ చేసుకున్న బ్రొకోలీ అయితే దీనిలో వేసుకొని వీటన్నింటినీ చక్కగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీనిలో రుచికి సరిపోయేటంత ఉప్పు అయితే వేసుకోవాలి. అదేవిధంగా మీ కారానికి తగ్గట్టుగా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ పసుపు వాటర్లో వేసుకున్నాం కాబట్టి పసుపు అయితే వేయాల్సిన అవసరం లేదు. మీకు నచ్చితే ధనియాల పొడి ఇలాంటి ఎక్స్ట్రా స్పైసెస్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏం వేసుకోవట్లేదు. ఇలా 1-2 మినిట్స్ పాటు కలుపుకున్నాక కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది హాట్గా సర్వ్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది వీడియో కింద అయితే కమెంట్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.